యువరాణి, అదిగోనే మన యువరాణి అక్కడుంది. యువరాణి, యువరాణి, నిన్న భూలోకంలో ఒక దృశ్యం చూసాం. ఏంటా దృశ్యం? అది ఒక అందమైన ఉద్యానవనం. అది ఒకప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉండేది, కానీ ఇప్పుడు అది ఎండిపోయి చాలా భయంకరంగా కనబడుతుంది. అలాగా? మాకు ఆ దృశ్యం చూడగానే చాలా భయం వేసింది. కానీ మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎండిన చెట్లు కూడా చిగురుస్తాయిగా. మీరు ఒకసారి అక్కడ అడుగు పెడితే మళ్ళీ చిగురుస్తాయి. సరే. శ్రీ 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 వనమహారాజులు గారు ఏం చేస్తున్నారహో? వనపోషక, వనరక్షక, వనమాలి, వన ప్రేమిక బిరుదాంకిత వనమహారాజులం గారికి జయము 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 జయము. మహారాజా, ఈ రోజు ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి కారణమేమిటి? రోజు రోజుకి వనాలు అడవులు అంతరించిపోతున్నాయి. మానవులు అరణ్యాలను దురాక్రమణ చేస్తున్నారు. ఖనిజ సంపద కోసం, అటవీ సంపద కోసం ప్రకృతిని కొల్లగొడుతున్నారు. మానవుల దురాక్రమాలకు అంతు లేకుండా పోతుంది. అవును మహారాజా, ఒకప్పుడు ఈ జంబూ ద్వీపంలో అనేక లక్షల పులులు, సింహాలు, ఏనుగులు, దుప్పులు, జింకలు, నానా విధములైన జంతు వృక్ష జాతి పక్షులుండేవి. నేడు జంతువులు, పక్షుల సంఖ్య పదులు వందల స్థాయికి దిగజారిపోయింది. అంతేకాదు మహారాజా, నేడు కొన్ని జంతువులు, వృక్షాలు, పక్షులు పూర్తిగా అంతరించిపోయాయి. సమస్త ప్రాణికోటిలో తెలివితేటలు ఒక్క మానవునికి మాత్రమే సొంతం. కానీ ఆ తెలివితేటలతో అతడు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. మహారాజా, వీటన్నిటికీ మించిన ఉపద్రవం మరొకటి ఉంది. భైరవుడు అనే క్షుద్ర మాంత్రికుడు ఈ ప్రకృతి మొత్తాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని గూఢచారుల ద్వారా సమాచారం అందింది. అవును, ఆ భైరవుని గురించి విన్నాం. అంతేకాదు మహారాజా, తమ కుమార్తె వనకన్యను చెరపడితే ఈ ప్రకృతి మొత్తం వాడికి పాదాక్రాంతం అవుతుందట. ఏమిటి? నా కూతురు వనకన్యను చెరపట్టడమా? ఏమిటి కర్తవ్యం? వాడిని అంతం చేసే శక్తి మనకు లేదు. మనం రక్షించేవాడు ఎవరూ లేరా? ఉన్నాడు మహారాజా, ఉన్నాడు. అభివందనం గురుదేవా, ఆశీనులు కండు. శుభమస్తు. మకర నక్షత్రం 1వ పాదంలో సింహరాశిలో జన్మించిన 15 సంవత్సరాల వయసున్న బాలుడి చేతిలో వాడికి మరణం సంభవిస్తోంది. ఆ క్షుద్ర భైరవుడి జాతకాన్ని పరిశీలించిన తరువాత నాకు ఈ విషయం తెలిసింది మహారాజా. అయితే సింహరాశిలో జన్మించిన ఆ బాలుడు ఎక్కడున్నాడు గురుదేవా? ఓం అగస్య, ఓం వనస్య, సుప్రీం భళ. చూడండి మహారాజా. ఆహా ఆహా, దేదీప్యమానంగా విరిగిపోతున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అమ్మా వనకన్య, రామ్మా. ఏమిటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? భూలోకానికి వెళ్ళాలనిపిస్తుంది నాన్నగారు. శివుడాగ్రలేదే చెవైన కొట్టదు. నీకు ఇలాంటి సంకల్పం కలగడానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. సంకల్పానికి కూడా కారణం ఉంటుందా నాన్నగారు? అవునమ్మా, భగీరథుడు తన సంకల్పంతో గంగను భూమి మీదకి తీసుకొచ్చాడు. అదే సంకల్పంతో మార్కండేయుడు మృత్యువును జయించాడు. ధ్రువుడు నక్షత్రంగా మారి వెలుగుల్ని విరజిమ్ముతున్నాడు. నీ సంకల్పం కూడా ఆ అఘోరాన్ని నాశనం చేస్తుంది. అఘోరా ఎవరు? చెప్తాను. భూలోకంలో దైవాంశతో జన్మించిన బాలుడు సుప్రీం. అతను కారణ జన్ముడు. ఆ బాలుడి చేతిలో అఘోర మరణం రాసిపెట్టి ఉంది. సుప్రీం మానవశక్తి అయితే నువ్వు దైవశక్తివి. దైవశక్తికి మానవశక్తి తోడైతే గాని అఘోరా మరణించడు. అఘోరా చావు దగ్గర పడింది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా,
ఒక దశలో నీ శక్తి నశిస్తుంది. అప్పుడు సుప్రీం తన శక్తితో అఘోరాన్ని అంతం చేస్తాడు. అప్పటి వరకు భూలోకానికి వెళ్ళే సమయం కోసం నిరీక్షించు. ఆ? అమ్మా వనకన్య, అమ్మా వనకన్య, ఏమైంది నాన్నగారు? నువ్వు క్షేమమే కదా? క్షేమంగానే ఉన్నాను నాన్నగారు. వనం చుట్టూ సైనికులు కాపలా కాస్తున్నారు. ఇతరులెవరూ ఇక్కడికి రాలేరు. లేదమ్మా, ఆ ఘోర ఎక్కడికైనా రాగలడు. మరణాన్ని జయించాలని అష్టసిద్ధులు పొందాలని ప్రయత్నిస్తున్న ఓ క్షుద్ర మాంత్రికుడు. ఇలాంటి చెడు కోరికలు ఉన్నవాళ్ళందరూ దారుణంగా మరణించారు నాన్నగారు. వాడు అలా మరణించే ముందు ఘోరమైన పనులు చేసి మరణిస్తాడు. అయితే వాడేం చేయబోతున్నాడు? నిన్ను బలి ఇవ్వాలనుకుంటున్నాడు. నాన్నగారు, అవును, అందుకే ఈ విషయం నీతో స్వయంగా చెప్పాలని వచ్చాను. ఇక్కడి నుంచి ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలమ్మా, సరేనా? అలాగే నాన్నగారు. రేయ్, మొత్తం 600 రూపాయలు. మనం ముగ్గురం ఉన్నాం. కరెక్ట్గా పంచుకున్నాం అంటే 200 వస్తాయి. రే థ్యాంక్స్ రా. ఇదిగో తీసుకోండి. నీ టాలెంట్ చూసి టూరిస్టులు, ఫారినర్లు మొత్తం అందరూ మనకి పడిపోయారు. మనకి డబ్బులు పడిపోయాయి. ఇందులో సగం నీకు, మిగతా సగం మాకు చాలు. అవునరా, నువ్వు లేకపోతే మా గురించి ఎవరు పట్టించుకోరు. పాట నీది, పెన్ను పేపర్ మాది. మ్యూజిక్ కంపోజింగ్, డాన్స్ కంపోజింగ్ నీది. మేమేదో కోరస్లో కోఆపరేట్ చేసాం తప్ప. అయితే ఓ పని చేద్దాంరా, ఈసారి కోరస్లో నేను కోఆపరేట్ చేస్తా. డాన్స్ కంపోజింగ్, సాంగ్ కంపోజింగ్ మీరు చూసుకోండి. అమ్మో వద్దు, నువ్వు చెప్పినట్లే మేము వింటాం. అవునరా రేయ్, మొన్న మీ చెల్లెలకి నోట్బుక్లు కొనాలన్నావు కదా, ఇదిగో ఈ 100 తీసుకొని కొనిపెట్టు. నాకు ఈ 100 చాలేరా. అది కాదురా, నీ చెల్లెలు నా చెల్లెలు కాదారా? సరే గానిరా, రేపు ఆదివారం యాత్రికులు ఎక్కువగా వస్తారు. రేపు మళ్ళీ ఇదే స్పాట్ లో కలుద్దాం. బాగా ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తారా? ఓకేరా. ఓకేరా. ఒరే, ఎవరికైనా చదువుకునే వయసులో బుర్ర సంపాదనకు అలవాటు పడింది అనుకో, చదువు నాశనం అయిపోతాయి. నేనే ఉద్యోగం చేయట్లేదే బామ్మ. ఆడుతూ పాడుతుంటే వాళ్ళే డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇవాళంటే స్పెషల్ ఏం స్వీట్ చేసా? ఈరోజు ఫస్ట్ లుక్స్ డేరా. మీ తాతయ్య నేను కృష్ణానది ఒడ్డున కళ్ళు కలుపుకున్న రోజు. అమ్మని అమ్మ. మరి రేపే సెకండ్ లుక్స్ డేరా. అమరావతి గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర మీ తాతయ్య నేను మళ్ళీ చూసుకున్న రోజు. రేపు చక్కెర పొంగల్ చేస్తా. అబ్బో, అయిపోయానురా బాబు. మరి ఎల్లుండే థర్డ్ లుక్స్ డేరా. అదే అమరావతి గుళ్ళో మీ తాతయ్య నేను నందీశ్వరుడు. అబ్బో చాలే, ఆపేవే ఆపే. ఏదో ఒక పేరు చెప్పి స్వీట్లు వాట్లు తెగ తినిపించేస్తున్నావు. 10th క్లాస్కి 6 అడుగులు అయ్యానని ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేస్తున్నారు. నోర్మై కుంక. మనమే అనుకుంటే దిష్టి తగులుతురా. వాడెవడు? అమితాబ్ బచ్చన్. 6 అడుగులు 2 అంగుళాలంట. నువ్వు కూడా ఇంటర్మీడియట్ అప్పుడు అంత అవ్వాలిరా. అవుతా. మీ అమ్మా నాన్న బతుకుంటే నాకంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు. నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారా? కొడుకువైనా మనవడవైనా నువ్వేగా. ఏంటే బామ్మ, ఇప్పటివరకు కామెడీ చేసి సెంటిమెంట్ మొదలెట్టావేంటి? ఏడ్సా పోసుకోలుకున్నా. నాకు నువ్వంటే ఇష్టం కదరా. నాకు మాత్రం ఇష్టం లేదంటే బామ్మ. అమ్మో అక్క, అమ్మన్ అదిగోరా సుప్రీం. రారా అటు వెళ్దాం. రే ఎక్కడికి రాపోయావు? నీకోసం మేము వెతుకుతూనే ఉన్నాం. రేయ్, నేను పెద్ద వండర్ చూసారా? ఏంటది? మీకు చూపిస్తా పదండి. హాయ్ అక్క. హాయ్. నువ్వు చాలా బాగా పాడావు తెలుసా? నిజంగా? అక్క, నీ పేరేంటి? వనకన్య. చాలా బాగుంది. నా పేరు సుప్రీం. వీడి పేరు అమన్, సుమన్. మా పేర్లు మీకు ఎలా తెలుసు? నాకన్నీ తెలుసు. అయితే మీకు మ్యాజిక్ కూడా తెలుసా? వచ్చు. అయితే ఒకసారి చేసి చూపించు. అలాగే.
ఇక్కడ సీడ్స్ ఫ్రూట్స్ సూపర్ అక్క. కానీ మాకు కావాల్సింది ఇది కాదక్క. మరేం కావాలి? మా ఊర్లో 3 విలన్స్ ఉన్నారు. ఓహో, వాళ్ళు పని పట్టేయాలక్క. అలాగే. కానీ ఆ పని మేము 3 చెయ్యాలి. సరే. రే పవర్ రేంజర్గా మారిపోయావురా. థ్యాంక్స్ అక్క. ఆ? ఏంటిది? డ్రెస్ ఏమైంది? ఇదేంటక్క? అదంతే. మళ్ళీ నాకు పవర్స్ రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు మారిపోవాలనుకుంటే అప్పుడు మారిపోతావు. అంతేకాదు, నువ్వు ఏదనుకుంటే అదవుతుంది. అలా అవ్వాలనుకుంటే నువ్వొక మంత్రం చదవాలి. అలాగా? ఇంతకు ఏంటా మంత్రం? ఆ? నేను నీకు ఒక శక్తి హారాన్ని ఇస్తున్నాను. ఇది నీ మెళ్ళో ఉన్నంతకాలం నిన్ను ఏ దుష్టశక్తి ఆపలేదు. ఇప్పుడు నేను నీకు మంత్రం చెప్తాను. అది సరే, నాకు ఇన్ని పవర్స్ ఎందుకు ఇచ్చావు? నీ వల్ల ఒక మంచి పని జరగబోతోంది. అందుకు నీకు కొన్ని శక్తులు కావాలి. శక్తులు పొందేవాళ్ళు ఎలాంటి స్వార్థం, అసూయ, ద్వేషం లేని వాళ్ళు అయ్యుండాలి. అందుకే కల్లా కపటం లేని నిన్ను ఎంచుకున్నాను. స్వార్థం, ద్వేషం, అసూయ పరుల చేతుల్లో శక్తులు దుర్వినియోగం అవుతాయి. అవునా? ఇంతకు ఏమిటా మంచి పని? త్వరలో నీకే తెలుస్తుందిగా. వస్తాను. అలాగే అక్క. మరి మా ఇంటికి ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. సరే అక్క. అరే, మంత్రం పనిచేస్తుందో లేదో చూద్దామా? అలాగేరా. రే, ఇప్పుడేం చేద్దాం రా? అర్జెంటుగా ఊర్లోకి వెళ్దాంరా. ఓకే ఓకే ఓకేరా. అమ్మో, బామ్మ బయటే ఉంది. బామ్మ! ఏయ్ బామ్మ, ఈ అక్కెవరో తెలుసా నీకు? నువ్వు చెప్పకుండా ఎట్ట తెలుస్తురా? ఏ దేవకన్యో వనకన్యో అయితే తెలుస్తుంది. ఏహే, నీ సోదాపు. ఈ అక్క గురించి తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. అవును బామా, ఫస్ట్ మేము చూసినప్పుడు కూడా ఆశ్చర్యపోయాం. ఇందులో ఆశ్చర్యపడటానికి ఏముందిరా? ఆ అమ్మాయి కూడా మీకు మళ్ళీ ఏ గుళ్ళోనో గైడ్ అయ్యి ఉంటది. మా వాడి ఊరు నిండా స్నేహితులేనాయే, అందులో ఈ అమ్మాయి ఒకతే. అబ్బో, అయిపోయిందిరా బాబోయ్. అమ్మాయి, నువ్వు లడ్డు ఎప్పుడన్నా తిన్నావా? లడ్డు అంటే ఏంటి బామ్మ? అయ్యా, అది కూడా తెలీదా నీకు? నా చేత్తో చేసిన లడ్డు అంటే ఇలా తాతయ్యకి ఎంత ఇష్టమో. రా, నీకు తినిపిస్తారా? అబ్బో, అయిపోయిందిరా బాబోయ్. రామ్మా, ముందు నువ్వు కూర్చో. కూర్చో. అలాగే. లడ్డు తీసుకొస్తానే. అమ్మయ్యా. రే సుప్రీం, అక్క పని అయిపోయిందిరా. అంబులెన్స్ పిల్లనా? అవునరా పాపం, అక్కని ఎలాగైనా తప్పించాలరా. వెళ్ళరా, వెళ్ళి ఏదో చెయ్యి. వెళ్ళరా. అదేంట్రా? తినమ్మా, బాగా చేసా, తిను. అయ్య బాబోయ్. తినమ్మా. అక్క, నీకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఓరే,
వనలోకు నుంచి ఎలా ఫోన్ వచ్చిందిరా? నీ అబ్బా ముస్తవా కొంప కొల్లేరైపోతుంది. తెన్నెవరా నువ్వు తినపో ఏరే వాళ్ళని తెన్నెవ్వు. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది తాత ఎందుకు పైకి వెళ్ళిపోయాడు. ఎందుకే పాపం జనాల్ని కూడా చంపుతావు. నువ్వు రా అక్క, లే. ఆహా, ఏంట్రా ఇంకా సుప్రీం కోర్టు రాలేదు? ఆ బామ్మ నంచుకొని తింటున్నట్లుందిరా. సుప్రీం ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఇక్కడికి? అక్క నీకు బామ్మ గురించి తెలీదు. తాతయ్య ప్రేమ కథలు చెప్పి ఆవకాయ నంచుకున్నట్టు నంచుకుంటుంది. పద ఇక్కడి నుంచి ఫస్ట్ నువ్వు వెళ్ళు, మనం గుళ్ళో కలుసుకుంటాం, లేకపోతే అయిపోతావు. అరే వచ్చేటప్పుడు డజన్ లడ్డూలు తీసుకుని రా. యక్షాలు చేసావు అనుకో బామ్మ కప్ చెప్పేస్తా. వదిలే.